నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే, మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మోకాళ్ళ మీద కూకుండి అభిమానితో ఫోటో దిగిండు బాలయ్య సారు. ఈ ముచ్చట తెలిసి సైకిల్ పార్టీ కార్యకర్తలు ఓడుతున్నారు జేజేలు. పట్నం రోడ్ల మీద గాలికి ఎగిరిన అవ్యవస్థం దరఖాస్తులు. గింత నిర్లక్ష్యంగా ఉండి ఏం పడవ ఎత్తున్నారో మరి అధికారులు. అన్నం కూరల్లా పురుగులత్తున్నాయని నిరసన చేసిర్రు ఆడవిల్లలు. మంచి తిండి పెట్టుర్రి ఉస్మాన్ యూనివర్సిటీ సార్లు. సీక్రెట్ గా మీటింగ్లు పెట్టుకుంటున్నారట వైసీపీ లీడర్లు. టికెట్లు దక్కకుంటే ఏం చేస్తారో మరి పెద్ద పెద్దోళ్ళు. 6 గ్యారంటీల పేరుతోని పబ్లిక్ ను మోసం చేద్దాం అనుకున్న గంగులు. ఇది చాలా పెద్ద సీక్రెట్, ఎవరికి చెప్పకంటే చెప్తా. నేను ఏం చేస్తున్నాయి, అందరికీ ఫోన్ చేసి ఓటీపీలు గుంజుకానికే చూస్తున్నాయి. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? వార్తలు చెప్పే పిల్ల ఉన్నట్టుండి బాలయ్యకి ఎందుకు జై కొడుతున్నదని అనుకుంటున్నారా? బాలయ్య సారు చేసిన గీ పని చూసినాక నాకే కాదు మీకు కూడా జై బాలయ్య అని అనాలనిపిస్తుంది. కావాలంటే చూడుండ్రి. చూసినారుల్లా బాలయ్య సారు సింప్లిసిటీ ఎట్లున్నదో. మాట జర్రంతా కరుకుగుంటది కావచ్చు గాని మనసు మాత్రం వెన్న అన్నట్టు. కోపమత్తే ఎవరినైనా ఏకి పారెత్తాడు. అదే ప్రేమ చూపిస్తే మాత్రం బాలయ్య సారు తర్వాతనే ఎవ్వలైనా అన్నట్టే చేస్తుంటాడు. హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలయ్య సారు నిన్నయాల నియోజకవర్గంలో తిరుగుతున్నాడు కదా. ఇక ముచ్చట తెలివంగానే రామాంజనేయులు అనే అన్న బాలయ్య సార్ను కలవనీకి ఆఫీస్కొచ్చిండు. కాకుంటే ఆ అన్న దివ్యాంగుడు కాబట్టి ఫోటో దిగనీకి జర్రంత ఇబ్బంది పడ్డాడు. అభిమాని మీద పాయరెన్స్ ఉంచిన బాలయ్య సారు ఆ అన్న తక్లీఫ్ను గమనించి మోకాల మీద నిల్చుండి మరీ ఫోటో దిగే వరకు రామాంజనేయులు తోనట్టుగా అక్కడున్న కార్యకర్తలంతా మస్తు ఖుషి అయ్యిండ్రు. ఎంతైనా బాలయ్య సారు రూటే సపరేట్ ఉంటదుల్లా. తొడగొట్టినా, మీసం తిప్పినా, సంస్కృతంలో డైలాగులు చెప్పినా, ఏం చేసినా అభిమానులు మాత్రం జై బాలయ్య అని కీకలు పెట్టాల్సిందే పోండ్రి. మరిగా వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి రాబోయే రోజుల్లో బాలయ్య సారు కార్యకర్తల్లా ఇంకింత జోష్ పెంచుతాడని అంటున్నారు సైకిల్ పార్టీ కార్యకర్తలు. సినిమాలల్లా చూడు ఒకవైపే చూడు అనే డైలాగులతోని విలన్లకు గుబులు పుట్టించే బాలయ్య సారు మరిగా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి పచ్చ లీడర్లకు ఎసొంటి డైలాగులతోని వార్నింగులు ఇస్తాడో చూడాలే మరి. అసెంబ్లీ ఎన్నికల్లా మా పార్టీని గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించుడే కాదు, ప్రజాపాలన కార్యంలా అభయహస్తం పేరు మీద దరఖాస్తులు తీసుకునుడు కూడా అయిపోయింది. ఇక సర్కారు సాయం అందుడే ఆల్షమని చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు. కాకుంటే మీరు పెట్టుకున్న దరఖాస్తులు సర్కారుకు చేరుతాయో లేదో అన్నట్టే ఉన్నది పరిస్థితి చూస్తుంటే. మా ఊరికి వచ్చిన ఆఫీసర్లకే ఇచ్చినాం, ఇంకేంది అంటారా? ఈ వార్త చూడుండ్రి, ఏందో మీకే తెలుస్తుంది. ఇగో ఈడ రాస్తా మీద తవ్వంటి పోయేటోళ్ళు ఏరుతున్నాయి. ఏం కాగితాలో ఏర్పాటు చేసినారుల్లా. ఇట్లా షెల్లా చెదురు పడి ఉన్నాయని ప్రజాపాలన ప్రోగ్రాంలా అధికారులు తీసుకున్న అభయహస్తం దరఖాస్తులు. ఓర్ని ఆఫీసులు ఉండాల్సిన దరఖాస్తులు ఇట్లా గాల్లకి ఎందుకు ఎగిరినాయని పరిశన అవుతున్నారా? అవన్నింటినీ కంప్యూటర్లో ఎక్కియాల్సిన అధికారులు ఆ పనిని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పిర్రట. హైదరాబాద్ హయత్ నగర్ సర్కిల్ కు సంబంధించిన అప్లికేషన్లను కూకట్పల్లిలున్న ప్రైవేట్ ఏజెన్సీ ఆఫీస్కు ర్యాపిడో స్కూటీ మీద తీసుకుపోతుంటే బాలనగర్ ఫ్లైఓవర్ మీద పడి ఇట్లాగమైనా అన్నట్టు. ఈ తతంగాన్ని తవ్వుంటి పోతున్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు ఈ ముచ్చట బయట పడ్డది. అధికారులదైనా ఏం పద్ధతి చెప్పుండ్రి. జాగ్రత్తగా తీసుకుపోవాల్సిన దరఖాస్తులను ర్యాపిడో బుక్ చేసి పంపిర్రంటే వాళ్ళకు ఏ పాటి శ్రద్ధ ఉన్నట్టు ఏం కదా. మరి 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని సర్కారు పెద్దలందరూ డంకా బజాయించి మరీ చెప్తున్నారు గాని మోకా మీద చూస్తే మాత్రం కథ వేరే ఉన్నది.
అర్థమైతలే మరి ఈసీఎల్ అంటుడు కుగడపల్లి అంటుడు పాండప్ప అంటుడు కాప్రా అంటుడు ఇక్కడ సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండేమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ప్రజల దరఖాస్తులు వాళ్ళ వివరాలన్నీ భద్రంగా కాపాడాల్సిన సర్కారు ఇట్లా ఎవ్వరికి పడితే వాళ్ళకిస్తే రేపట్ల కామన్ పబ్లిక్ తక్లీఫ్లు కావా అని గరానికత్తున్నారు కొందరు జనాలు. అవు మరి వాళ్ళనేది కూడా నియమే. దరఖాస్తులందరూ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో అన్నట్టుగా ఇంట్లో వివరాలన్నీ రాసి పెట్టిన కాగితాలు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతే ఏమున్నది చెప్పుండ్రి. ఇప్పటికే ఈ వివరాలతోని కొందరు దొంగబడి మొగాళ్ళు ఫోన్లు కొట్టి మీకు ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చిందని మాయమాటలు చెప్పి ఓటీపీలు చెప్పమని అకౌంట్లలున్న సొత్తు దోసుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ కథలు పడితే రేపు ఇంకెన్ని మోసాలు జరుగుతాయో ఏం పాడో గాని. మరి ఇక పబ్లిక్ మీరైతే జర్రంత హుషారు ఉండుండ్రి. ఫోన్లు కొట్టి ఎవ్వలేం చెప్పినా ఉత్తగానే నమ్మకుండ్రి. ఏదున్నా సీదా అధికారుల దగ్గరకే పోయి అరుచుకోండ్రి. ఏమంటున్నాం? తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనే కళ ఉంటుంది. ఓయూలో సీట్ వచ్చిందంటే చాలు ఏదో సాధించినమన్నంత ఖుషి ఉంటుంది. ఇదంతా దాంట్లో సీటు రాకముందు ముచ్చట. ఇప్పుడు ఆడ చదువుతున్నోళ్ళు మాత్రం వేరే అంటున్నారు. వాళ్ళు అట్లా ఎందుకు అంటున్నారో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. చలో చూడుర్రి. ఇగో ఈడ వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తున్న ఆడవిళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటోళ్ళు. మరి వీళ్ళు ధర్నా చేస్తున్నది చదువు మంచిగా చెప్తలేరనో లేకుంటే హాస్టల్లో సౌలతులు చక్కగా లేవనో కాదు, తినే బువ్వా చక్కగా పెడతలేరని. అవు నియమే. పాపం చాలా రోజుల సంది తినే అన్నంలా కూరలల్లా పురుగులు వస్తున్నాయట. ఎవ్వరికి చెప్పినా పట్టించుకుంటలేరట. గందుకే ఆఖరుకు ఇట్లా ధర్నాకు దిగిరన్నట్టు. ఉస్మానియా అంటేనే పోరాటాలకు పుట్టి లెక్క. అసొంటి కాడ ఎన్ని దినాలని ఇట్లా పురుగులు పడ్డ అన్నం తింటారు చెప్పుండ్రి. ఎగ్గి చెల్లె వాళ్ళ అవస్థ ఏందో చెప్తున్నా తినుండ్రి. చెల్లె నువ్వు చెప్పిగా. మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. అందులో పురుగు వచ్చింది. అన్నం ఒక్కసారి చూడండి, సున్నం కలిపిన అన్నం. ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం. రోజు హెల్త్ ప్రాబ్లమ్సే. రోజు మేము కాలేజ్ పోకుండా చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది. స్టమక్ పెయిన్ వీటి కోసమా? మాకైతే డైరెక్టర్ మేడం వద్దు, మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి. శబ్బాష్ చెల్లె, మంచిగా అడిగినావు పో. మరి లేకుంటేంది? గదే పురుగులు పడ్డాన్నావు వాళ్ళ పిల్లలకు పెడితే ఊకుంటారా? పోనీ వాళ్ళైనా తింటారా? ఏం వాళ్ళైతే ఒకటి మేమైతే ఇంకోట అని గట్టిగానే గరవంటారు విద్యార్థులు. ఇట్లనే ఎత్తిరంటే ఇంకో పారి పురుగులు పడ్డ అన్నం కూరలను వాళ్ళతోనే తినిపిస్తాం. అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏందనేది అని ఫైర్ అయ్యిర్రు. తిన్నా తినకున్నా తీసుకునే పైసలు తీసుకుంటూనే ఉన్నారు. మీదికెంచి నాణ్యత లేని తిండి పెట్టి మా పానాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు దవాఖాన పాలైనరు. పరీక్షల యాళ్ళ గిట్లా ఎత్తే మేము ఎట్లా చదువుకోవడానికి బాధపడుతున్నారు పాపం. మరి పెద్ద సార్లు జర ఇప్పటికైనా ఆలోచన చేసి పిల్లలకు మంచి తిండి పెట్టే ఉపాయాలు చేయుండ్రి. గంత పెద్ద పేరు పోయిన యూనివర్సిటీలో తిండికి కూడా దిక్కులేదనే పేరు రానియకుర్రి. ఏమంటున్నావు? అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వాళ్ళ ఓటీపీ ఎందుకు అడుగుతున్నావు? ఏంది కథ? అగో నేనెందుకు కాలు సెంటర్లో కాలిపీలి జాయిన్ అయితే పని పట లేదనుకున్నావు? నా కథ వేరే నడుస్తున్నది. నడువు అవుతలా
హలో, హలో చెప్పండి. మీకు ఎంతమంది ఉన్నాయి? ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు బుర్ర ఏమైనా ఉందా అసలు నీకేమన్నా? హలో, మాది మేము తెలంగాణ సర్కార్కించి మీతోని మాట్లాడుతున్నాయి. కాదు, నాకెందుకు ఫోన్ చేశారండి మీరు అసలు? మీకు ఉన్నాయి ఎంతమంది? సార్ ముందుగా మీ పని ఏంటో చెప్పండి అసలు. అయితే నీకు ఒక పని చెయ్యండి. నేను ఏమో చెప్తున్నానంటే, మీకు ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, ఫ్రీ కరెంటు కావాలన్నా, కొత్తగా గ్యాస్ కనెక్షన్లు రావాలన్నా మీరు ఒక పని చెయ్యాలి. ఏంది అని అంటే, నేను ఒకటి చెప్తా మీకు. మీ నెంబరు లాగిన్ అయిన నెంబర్ చెప్పుండ్రి. ఇక ఇప్పుడు చూడు, నీకు ఒక ఓటీపీ వస్తుంది. అవునా సార్? వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చింది చూడు ఓటీపీ. అది నాకు చెప్పాలి. అది చెప్తే నేనేం చేస్తానంటే, ఇది నీ ఫైళ్ళకి ఇరికిస్తా. నీ ఫైలు ఏమవుతుంది అంటే ముంగడికి పోతుంది. సార్ ముందుగా నా పని అయ్యేలా మీరే చెయ్యాలి సార్. చెయ్యండి సార్, త్వరగా చేయండి సార్ బాబు. చెప్పు జల్దీ చెప్పు టైము. అయితే రాసుకోండి సార్, చెప్తున్నాను. 3 3 7 7 చెప్పు 2 రే ఇది ఎక్కడి మనిషిరా వీడు, ఫోను కట్ చేసినాయి. షిట్, మంచి టైంలో జర్రసేపట్ల ఓటీపీ చెప్పేటోడు కాలిపిల్లి టైం ఖరాబ్ అయిపోయి. జర్రసేపట్ల కాలిపిల్లి టైం ఖరాబ్ అయి ఓటీపీ చెప్పే లోపల ఇంకా ఎవరున్నారు చూస్తాయి, మెల్లగా చూస్తాయి. ఇది నెంబర్ నిన్న దొరికిన నెంబర్కి రాసుకుంటే. ఓ మామా, నువ్వేం చెప్తానవే? అరే చూప్, చల్ నడు, కాలిపిల్లి నా దందా ఖరాబ్ చేయకు. హలో వాళ్ళు మాట్లాడుతున్నారా? నాది సర్కార్ కించి మాట్లాడుతున్నాయి. నిధి పేరు లచ్చిమామ మాట్లాడుతున్నది. ఇక్కడ ఎవరా? లచ్చిమామ, అమ్మ మేము ఇట్లా తెలంగాణ సర్కార్ కించి మాట్లాడుతున్నాయి. నీకు మన అన్ని పథకాలు 6 గ్యారంటీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సాబ్ పెట్టినాయి. అయ్యి పథకాలు నీకు రావాలంటే నేను ఒక పని చెప్తా, దానికి ఓటీపీ వస్తుంది, గది చెప్పాలి. మా ఇంటి నెంబర్ మాకు తెలియదు సార్, అమ్మతో నీ కడుపులో తలకాయ పెడితే. అరే ఏడ దొరుకుతారా ఈ సంత ఏడమ్మో పైన. హలో అమ్మ, నీకు ఒకటి నేను పంపుతాయి, అది ఒక ఓటీపీ వస్తాయి. గా ఓటీపీ నంబర్ చెప్పాలి. అప్పా మేమెవరికి అప్పు ఇయ్యలేదు, తీసుకోలేదు సార్, నీకు దండం పెడితే. అరే 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 అప్పు కాదమ్మా, ఇందిరమ్మ కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ పెట్టిన 6 గ్యారంటీలు ఉన్నాయి, దానికి అప్లై చేసుకున్నాయి అని అడుగుతున్నాయి నీకు. అరటి పనులు మా ఇంట్లోనే ఉన్నాయి సార్, మా ముసలోడు నిన్ననే తెచ్చిండు సార్, మీకు ఎట్లా అడగైంది? ఊరిని దుంప దగ్గర పెద్ద స్పీకరే ఉన్నట్టున్నది కూడా నీ లెక్కనే. హలో బంగాళదుంప కూరనే వండినా సార్. హలో అరే నీ అమ్మ, పొద్దుగాల సంధి ఒక్క దిమాగ్ ఖరాబ్ అవుతున్నది, ఒక్క ఓటీపీ దొరుకుతలే. అంతకు తగ్గ బొంత అన్నట్టు మంచిగానే కలిసిందే మామ మీ ఇద్దరికి. అయినా కాల్ సెంటర్లో ఎప్పుడు జాయిన్ అయినావు నాకు తెలియకుండా? కాల్ సెంటర్లో జాయిన్ కాకుండా కాల్ ఎట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది చాలా పెద్ద సీక్రెట్, ఎవరికి చెప్పకంటే చెప్తా. నేను ఏం చేస్తున్నాయి, అందరికీ ఫోన్ చేసి ఓటీపీలు గుంజుకానికే చూస్తున్నాయి. గా ఓటీపీలతోని నీకెందుకు మామా? అరే కోడలా, ఇప్పుడు తెలంగాణ సర్కారు 6 గ్యారంటీల పథకం అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి అప్లికేషన్లు అందరి తన తీసుకున్నది కదా, నీకెరకాలే? అవును, అది అందరికి ఎరుకైన ముచ్చటనే. ఇంట్లో కొత్త ఏమున్నది? అరే గన్లనే మతలబ్ ఉన్నది కోడలా, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు తెలంగాణ సర్కారు 6 గ్యారంటీల మీద అప్లికేషన్లు తీసుకున్నది కదా, గది తెలిసిన కొందరు కీటగాళ్ళు నా లెక్కనే ఆ మందికి ఫోన్ చేసి మీ ఫైలు జర ముంగడికి పోవాలంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పుండ్రి అని అంటున్నారు. అవ్వరే బిడ్డ, అయినా మామ నాకు తెలియక అడుగుతా, గా ఓటీపీతోని వాళ్ళేం చేస్తారు? నీకు నెత్తి మీద జుట్టున్నది కానీ నెత్తిలో గుజ్జే లేదు. ఓటీపీ వస్తే ఏమవుతుంది, ఏమైనా చేయొచ్చు. పైసలు మొత్తం అకౌంట్ ఖాళీ చేయొచ్చు, అలా పైసలకు లూటీ చేయొచ్చు, అలా డీటెయిల్స్ మొత్తం గుంజుకోవచ్చు. గా మాత్రం తెలియదా? వామ్మో, అంత పని చేస్తున్నారా బద్మాష్ గాళ్ళు? అయినా అది తప్పు కదా. అరే తప్పు ఒప్పు మనకెందుకు, మనకు కావాలి పైసలు. మెల్లగా అకౌంట్లను కూడా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారంట. సరే,
ఆ తలకు మాసినోళ్ళు అంటే ఏదో చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేస్తున్నావు? అరే కోడిదిమ్మా కోడలా, నీకు అర్థమైతలేదా? గిసొంటి ఓటీపీలు నేను కూడా 4 తెలుసుకొని దగ్గర పెట్టుకున్నాను అనుకో, ఏ టైంలో ఏమన్నా అవసరం పడితే ఏదన్నా చేయొచ్చు, పనికొస్తాయి కదా. నీ బొంద లెక్కనే ఉన్నది. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు పని చేసుకోవాలి కానీ ఇలా దొంగ పనులు చెయ్యొద్దు. అయినా ఎందుకు మామ ఇలాంటి చిల్లర పనులు? ఒకరు పొట్ట కొట్టి మనం తినాలని చూస్తే అరుగుతుందా? దేవుడు ఏదో రూపంలో దోసుకున్నది తీసుకోడా? అయినా నువ్వు ఇట్లా ఎక్కువ తక్కువ నాటకాలు పడితే పోలీసులు తీసుకుపోయి లోపల నూకుతారు. నడు అవతల అన్ని అడ్డమైన గొల్లెం సప్పుళ్ళన్నీ మీదేసుకుంటావు. నడు అవతల. అమ్మ కోడల, ఈ దంద వద్దు, ఈ అడ్డమైన పనే వద్దు. వస్తానా కోడల, ఆఫీస్ కాడికి వస్తానా? ఓ అమ్మో, ఇది ఎక్కడ కథరా? లేని అన్ని మెడకు చుట్టుకుంటాయి రా బాబు. వస్తానా కోడల, వస్తానా. అమ్మో, చూసినారులా 6 గ్యారెంటీల కోసమని ఫోన్లు చేసి ఓటీపీలు అడిగి అకౌంట్స్లో డబ్బులు కథం పెడుతున్నారట. చూసినారులా 6 గ్యారెంటీల కోసమని ఫోన్లు చేసి ఓటీపీలు అడిగి అకౌంట్లలో ఉన్న డబ్బులు కథం పెడుతున్నారట. అందుకే అలాంటి కాల్స్ వస్తే నమ్మకుండ్రి, ఓటీపీలు చెప్పి మోసపోకుండ్రి, సరేనా? ఏపీలా పంకపాటి లీడర్లు కొందరు సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారట. కొంతమంది సీఎం మీదున్న అసంతృప్తిని బయటికి కక్కుతుంటే ఇంకొందరేమో లోపటనే రగులుతున్నారట. ఇంకొందరేమో ఛాన్స్ దొరికితే చాలు మీడియా ముంగట రచ్చ చేద్దామని చూస్తున్నారట. మరి అలా ముచ్చట్లేందో ఆర్చుకుందాం పాండ్రి. వైసీపీలో అప్పుడే 40 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టేందుకు రెడీ అవుతున్నారండి. అందరూ కలిసి ఒకేసారి తిరుగుబాటు జెండా ఎగరేయాలని చూస్తున్నారని వార్తలు వచ్చేస్తున్నాయండి. మరి ఇవన్నీ నిజమేనంటారండి? అంటేనండి, మీ చేతిలో ఒక బెల్ల ముక్క ఉందండి, మీరు తింటుండగా తీసి పక్కనోడి చేతిలో పెట్టారనుకోండి, మీ కోపం వస్తుందా రాదా? వస్తుందా అండి? తప్పకుండా వస్తుందండి. 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి అండి, మరి అనుభవించి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నోడి సీటు సడన్ గా లాగేస్తే కోపం రాదేటండి? అది అధికార పార్టీలో సీట్ అండి. ఒక ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి నీ సీటు పోయింది, నువ్వు ఇంకా రిలాక్స్ అయిపో, మళ్ళీ అధికారం వస్తే అమరావతిలో అనకాపల్లో రా, అక్కడ కలుద్దాం, అప్పుడు చూద్దాం అంటే ఎవరికైనా కోపం వస్తుందండి. 5 ఏళ్ళు డాబు దర్పంతో బాగా ఎలిగినోడికి ఇంకా వస్తుందండి. అలాగే వైసీపీలో కూడా సీటు లేదనేసరికి ఎమ్మెల్యేలకి న్యాచురల్ గానే కోపం వచ్చిందండి. కానీ దాన్ని ఎలా చూపెట్టాలో తెలియడం లేదండి. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ధనామని ఒకటే డబ్బాలు కొట్టేస్తున్నారండి. దున్నపోతూ ఈనిందంటే అయితే దూడని కట్టేయమన్నాడంట వెనకటి కోడు. అలా ఉందండి మరి ఎవరం. వాళ్ళు సీటు పోయిందని నెత్తి మీద సెంగేసుకొని 4 గోడల మధ్య ఏడుస్తా ఉంటే వీళ్ళు మాత్రం పుండు మీద కారం చల్లినట్టు వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చేస్తున్నారండి. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలో బతుకు బస్టాండ్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేసి పరువు తీసి పందిరేస్తున్నారండి. దీంతో కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకన్నా చందంగా ఇలా పరిస్థితి మారిపోయిందండి. మనలో మాటండి, సీటు పోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ క్యాడర్తో మాట్లాడుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటున్నారండి. ఇది మాత్రం నిజమండి. నెక్స్ట్ ఏం చేద్దామని డిస్కస్ చేసుకుంటున్నారంటండి. మరి వాళ్ళకి ఒక పద్ధతి పాడు ఉంటది కదండి. వాళ్ళకి చంద్రబాబులో ఒక విజన్ ఉండాలి కదా. కొందరైతే నిజంగానే పక్క చూపులు చూస్తున్నారండి, కానీ చంద్రబాబుని నమ్మలేరు కదండి. పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏమీ లేదండి. అందుకే ఎవరికాడు కిమ్మనకుండా వైసీపీలో గొమ్ముగా ఉన్నారండి. ఎంతైనా అధికారంలో ఉండగా ఉప్పు కారం మందు మటను మసాలా తిన్నాళ్ళకి కూడా ఎంతో కొంత ఉంటుంది కదండి. అలాంటిది వాళ్ళకి ఉందండి. నొప్పి బాధ సీటు పోయిందని అనిపించినప్పుడల్లా గుండెల్లో ఎక్కడో కెలుకుతున్నట్టు ఉంటదండి. అప్పుడు మాత్రం ఉక్రోషంతో ఉడుకుమోతు తనంతో
ఏవో 4 మాటలు ఫ్రెండ్షిప్ కొద్దీ అనేసరి అనుకోండి, ఆటి కోసమే కోసుకొని కూర్చున్న కొందరు ఆటిని కసుక్కుమని అట్టుకొని ఊరంతా ప్రచారం చేసేస్తున్నాయండి. మన క్రికెటర్ అంబట్రాయుడు సంగతి ఏమైందో అందరికీ తెలిసిందే కదండి. ఎమ్మెల్యే సీటు సిరిగిపోయిందని మాత్రమే వైసీపీ చెబుతుందండి, కానీ తెలుగుదేశం జనసేన మాత్రం ఆ ఎమ్మెల్యే బట్టలన్నీ సింపేసి ఊరేగించేస్తున్నారండి. హాయ్, అంత దారుణంగా ఉందండి పరిస్థితి. హాయ్, నమ్మండి, నా మీద ఒట్టండి బాబు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదండి బాబు. హాయ్, ఇక్కడ జరిగిన రామాయణం ఏరండి, వాళ్ళు చెప్పే రామాయణం ఏరండి. హాయ్, ఉంటానండి మరి. ఇగో ఇవ్వుల్లా అయ్యాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినవి అన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.